హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తుందండి. చికెన్ దమ్ 1 kg ఏమేమి చేసుకుందాం, ప్రిపేర్ చేసుకుందామండి. ఇదండి 1 kg చికెన్ తీసుకున్నా. 1 kg చికెన్ అయితే 1 kg బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నా. ముందే నానబెట్టుకున్నా. కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఇంట్లోనే ఉంది. పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ధనియాల పొడి, గడ్డలు ఫ్రై చేసుకోవాలండి. నిమ్మకాయ రసము, అల్లం వెల్లిగడ్డ, ఇది పెరుగు. చికెన్ సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ ఎసర్లో అన్ని గరం మసాలాలు వేసుకున్నాం, చూపిస్తా. గరం మసాలాలు వేసుకున్నాం. చికెన్ వేసుకున్నాము. చికెన్ బాగా కడిగి మంచిగా నీళ్ళు ఉండకుండా మంచిగా డ్రై చికెన్ వేసుకున్నాము. ఇదండి ఫస్ట్ గరం మసాలా, హోల్ గరం మసాలా, పట్టా, లవంగా, ఇలాచి, షాజీరా, తోక మిరియాలు. ఇదిగోండి ఇవన్నీ పౌడర్ చేసుకుందాము. 4 ఇలాచీలు అండి, కొంచెం పట్ట, 4 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక గుండొక్క, ఒక ఫ్లవరు, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇగోండి తోక మిరియాలు కొన్ని, ఇక తోక మిరియాలు అవన్నీ పౌడర్ చేసుకోవాలి. ఇవంతా పౌడర్ చేసుకొని ఫస్ట్ ఇంట్లో వేసేసుకున్నాం. పౌడర్ అంతా కిలోకు ఒక పిడికెడు ఉప్పు అండి, ఉప్పు వేసేసుకున్నాం. ఇదండి అల్లం వెల్లిగడ్డ కొంచెం ఇంత. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక కలుపుకుందాం. మంచిగా బాగా కలపాలి. స్పూన్ పసుపు, 1 2 3 4 5 6 స్పూన్ల కారం వేసిన అండి. పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇదండి 1 స్పూను జీలకర్ర అండి, వేయించి పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడి. కట్ట పుదీనా, ఒక కొత్తిమీర కట్ట అండి, ఒక కట్ట వేసేసుకున్నాం. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా. 3 నిమ్మకాయలు తీసుకున్నాండి. జ్యూసా? 3 నిమ్మకాయలు జ్యూస్. పులుపు కావాలంటే మంచి ఇంక 4 కూడా వేసుకోండి, నిమ్మకాయలను బట్టి. పెరుగండి, కొంచెం పెరుగు వేసుకున్నాం. సగం, 1/2 లీటర్లో సగం పెరుగు వేసుకున్నాం. ఇదంతా మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టాలి. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె ఇదిగోండి బగారా వేసుకోవాలి 2. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి పోసినా కదా, నెయ్యి పోసి కలిపి ఇక మూత పెట్టి మంచిగా ఒక అన్నం అయ్యే వరకు నానుతుంది. ఒక గంట నానాలి. ఇదండి ఇక్కడ ఏసరు అయితే రెడీ అవుతుంది. అక్కడ చికెన్ నానుతుంది కదా, ఇక్కడ ఏసరు రెడీగా పెట్టుకున్నాము. ఒక బగారా, ఇలాచీలు, పువ్వు, ఇక కొన్ని లవంగాలు, 4 లవంగాలు, జాపత్రి, తోక మిరియాలు, కొంచెం పట్ట, షాజీ వేసి మూత పెట్టుకుందాం. ఇదండి నీళ్ళైతే మసులుతున్నాయి, వేసుకుందామండి. మసులుతుంది కదా, బియ్యం వేసుకుందాం. దీని తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. 1 కిలోకు 1 పిడికెడు ఉప్పు వేసుకున్నాం కదా, కిలోకు 1 పిడికెడు ఉప్పు. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం కదా, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్న నూనె, నేను నెయ్యి వేసిన. నెయ్యి కొంచెం, నూనె కొంచెం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్నము పలుకు మంచిగా విడివిడి ఉంటుంది అనమాట, అంటుకోదన్నమాట. మూత పెట్టేద్దాం. ఇది ఉడికే వరకు మనము ఆనియన్ వేయించుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకుందాం, క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇదే నూనె మళ్ళీ బిర్యానీలో వేసేసేయాలి. కొంచెం నెయ్యి, కొంచెం నూనె కొంచెం వేసిన. ఇదంతా కలిస్తే ఎక్కువ అవుతుంది కదా అనేసి. ఇదండి నేను 2 ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నా. ఇట్లా ఇవి ఫ్రై చేసుకున్నాం. అన్నం అయ్యే వరకు ఫ్రై అయిపోతుంది. ఇదండి అన్నం అయితే ఉడికిపోయింది. ఇక ఇట్లా పలికిరగాలండి. ఇట్లా పలికిరిగితే పలుకు మీద వంపుకుందాం. వంపి ఇక దాని మీద వేసేసుకున్నాం, కూర మీద వేసి. ఆనియన్ రెడీ అవుతుంది. ఇక్కడ అన్నం వంపే వరకు ఆనియన్ గోల్డ్ కలర్లో వచ్చేస్తే ఇదండి అన్నం అయితే వంపేసుకున్నా మంచిగా.
ఇదండి మంచిగా మంచిగా అయిపోయింది. అయిందా? మంచిగా ఇట్లా అయిపోయింది. ఇక్కడ చికెన్ చూపి. ఇదండి చికెన్ అయితే మంచిగా నానిందండి, మ్యారినేట్ అయింది మంచిగా. ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా మంచి సైడ్ ఇట్లా అనుకొని ఇదండి ఈ కలర్లో రావాలి, గోల్డ్ కలర్లో వచ్చినాయి. కొన్ని ఫస్ట్ దాని మీద వేసుకుందాం, ఇట్లా ఇట్లా కూర మీద వేసుకుందాం. కూర అన్నం మీద వేసుకుందాం. కొంచెం అన్నం వేసుకుందాము, ఆనియన్ వేసుకుందాం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో బాగుంటుంది మొత్తం. ఓకే అన్నం అంత. ఇదండి ఈ ఆనియన్ ఈ నూనె మొత్తం వేసేద్దాం దీని మీద ఇట్లా. లాస్ట్ మీదకెళ్ళి కొంచెం నెయ్యి వేసుకుందాం. అందుకే మనం చికెన్లో కొంచెం వేయాలి నూనె, తర్వాత మనం వేస్తూనే ఉంటాం కదా. మంచిగా స్ప్రెడ్ చేయాలి, ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే గీ గీ వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫైనల్ మీదకి డెకరేట్ అయినాక క్లాత్ తీసుకొని మనం ఏం చేయాలి, ఇట్లా వరుసుకోవాలి. ఇట్లా అని పిండి కూడా పెడతా, కానీ ఇక పిండి పెడతలేండి. బట్ట పెట్టేసి ఇట్లా పెట్టి ఇక దీని మీద పెట్టేసేయాలి. ఓకే ఇట్లా పెట్టి ఇక దీని మీద బరువు 5 నిమిషాలు ముట్టించేసిన 5 నిమిషాలు మంచిగా హైలో పెట్టాలి. మంచిగా హైలో పెట్టినాక తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి చుట్టుముట్టంతా తిప్పాలి. ఇట్లా రైట్ రౌండ్ తిప్పుకొని చేసుకోవాలి. ఇక దమ్కి అవుతుంది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇదండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేసుకొని చూద్దాం, టేస్ట్ చూద్దాం. చూపి దగ్గర చాలా బాగుంది. సూపర్ అయింది. ఏమన్నా స్మెల్ మస్తు వస్తుంది. లెగ్ పీస్లు ఎక్కడ బిర్యానీ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. బాగుంటుంది టేస్ట్ మీద కొంచెం బాగుంటుంది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. చాలా టేస్ట్ స్మెల్ వస్తుందండి. సూపర్ అయింది. సూపరా ఎంత మంచిగా మటన్ చికెన్ దమ్ బిర్యానీ అండి. దమ్ మీదనే చేసేస్తా, ఉడకబెట్ట ఏం చేయదు. దీన్ని దమ్ బిర్యానీ అంటారు దీన్ని. చూద్దాం తిని. కాలుతుంది.